హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. యోటా టెక్పోర్ట్స్ కంపెనీ నుండి మనకు జూనియర్ ఇంజనీర్ పోస్టులు అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. దీనికైతే ఎటువంటి వాకిన్ ఇంటర్వ్యూ అయితే లేదనమాట. సో వాళ్ళు వచ్చేసి మీకు షెడ్యూల్ ఈమెయిల్ అయితే మీకు షేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కొండాపూర్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ని 25 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎనీ గ్రాడ్యుయేట్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే నాలెడ్జ్ ఇన్ ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే గుడ్ రీజనింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏబుల్ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఆర్ విత్ ఏ టీమ్ అనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. రెమ్యూనరేషన్ కనుక చూసుకున్నట్టయితే స్టైఫండ్ ఆఫ్ 9,500 అయితే మీకు పర్ మంత్ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది 6 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క 6 months ఆఫ్ ఇంటర్న్షిప్లో మీకు మంత్లీ స్టైఫండ్ కింద 9,500 రూపీస్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ పోస్ట్ ఇంటర్న్షిప్ అండ్ అలాగే సిటీసీ ఫర్ ఫ్రెషర్స్ ఈజ్ 3.25 lakhs per annum అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ ఇంటర్న్షిప్ తర్వాత మీకు ఫుల్ టైం జాబ్ అయితే ప్రొవైడ్ చేసి ఇంటర్న్షిప్ తర్వాత మీకు ఈ యొక్క శాలరీ అనేది 3.25 శాలరీ అనేది మీకు ఇయర్లీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ టైప్ కనుక చూసుకోండి. సర్వీస్ అగ్రిమెంట్ ఫర్ 3.5 years విత్ ఫామ్ అనమాట. నో డైరెక్ట్ వాకిన్స్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఎన్ ఈమెయిల్ ఫర్ షెడ్యూల్డ్ ఇంటర్వ్యూ అనమాట. సో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే లేదు. అప్లై చేసుకున్న వాళ్ళు మెయిల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇటువంటి టైంలో మీరు ఇంటర్వ్యూకి రావాలి అనేసి చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు వర్క్ ఏంటని ఇంటర్న్షిప్లో 6 months ఇంటర్న్షిప్లో వాళ్ళు వర్క్ అనేది మీకు నేర్పించి మీకు ఫుల్ టైం జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.